రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏపీలో ఉంటే తెలంగాణ గురించి కొన్ని కామెంట్ చేశారు కదా, దాని గురించి తెలంగాణ ప్రజలు అపార్థం చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. కోనసీమలో మొన్న ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి ఏం మాట్లాడారంటే, కోనసీమ అనేది ఒకప్పుడు పచ్చగా ఉండేది కేరళ లాగా, ఇప్పుడు చూస్తే మొత్తం పాడైపోయింది, కొబ్బరి చెట్లు అన్ని ఎండిపోయినాయి, నరదిష్ దీన్ని తగిలింది, నరదిష్ తగిలితే నల్లరాయిన 4 బద్దలైపోద్ది అని అన్నారు. అంతే. ఆ మాట్లాడే క్రమంలోనే కోనసీమ చాలా పచ్చగా ఉంటుందని మా తెలంగాణ మిత్రులు కూడా అనేవారు అని అన్నారు, కానీ తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని ఎక్కడ అనలేదు. ఓకే, కాకపోతే వీడియోలో అట్లా జిమ్మికులు చేసి ఎడిటింగ్లు చేసి ఆయన ప్రతిష్టని దిగజార్చాలని కొంతమంది దుర్మార్గులు కంకణం కట్టుకున్నారు. అవన్నీ కొంతమంది ప్రజలు నమ్మి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ పూర్తి వీడియోని చూడాలని నేనైతే కోరుకుంటున్నాను అందరికీ. వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పకపోతే సినిమాలు ఆపేస్తానని అన్నారు. దాని గురించి అదే చెప్తున్నాడు కదా, ఆ వీడియోను ఎడిటింగ్ చేసి అట్లా పెట్టడం వల్ల ఇక్కడ ప్రజలు అపార్థం చేసుకున్నారు. దయచేసి ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ ఆ పూర్తి వీడియో చూడాలి, పవన్ కళ్యాణ్ గారి పూర్తి ప్రసంగం చూడాలని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే సినిమా ఆపేసేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే నష్టం కదమ్మా. సినిమా మీద 10,000 మంది కార్మికులు బతుకుంటారు. లైట్ మ్యాన్లు కావచ్చు, లైట్ బాయ్లు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, మేకప్ మ్యాన్లు కావచ్చు. సో అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే బయటకు వచ్చి వివరణ ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను.